హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవని వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో ఎస్పెషలీ న్యాచురల్ ఫుడ్ తినే వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. అంటే న్యాచురోపతి ఫాలో అవుతారు కదా, మేము కూడా న్యాచురోపతి ఫాలోయర్సే. మార్నింగ్ అండ్ ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ తింటాము. మంతెన సత్యనారాయణ గారి ఫాలోయర్స్ని. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రం న్యాచురల్ ఫుడ్ తింటాము. మధ్యాహ్నం ఒక్క పూట మాత్రం కుక్డ్ ఫుడ్ తింటాము. బేసిక్గా న్యాచురల్ ఫుడ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తర్వాత నట్స్ తింటుంటాం కదా. అలాంటి వాటిలో ఎప్పుడు డైలీ తినేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఈ అవకాడోని ట్రై చేయొచ్చు. దీని న్యూట్రిషన్ బెనిఫిట్స్, అలాగే దీన్ని తింటే ఎలాంటి యూజెస్ మనకు ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ అవకాడోని అయితే కట్ చేద్దాము. యాక్చువల్లీ దీన్ని వర్టికల్గా కట్ చేయాలి, నేను రౌండ్గా కట్ చేశాను. మీరు వర్టికల్గా కట్ చేసుకోండి మీరు ఎప్పుడైనా తినేటప్పుడు. కట్ చేశాక ఇలా ఉంటుంది. లోపల అంతా గ్రీన్ కలర్ టెక్స్చర్ ఉంటుంది. దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు, ఎందుకంటే దీనిలో మొత్తం బటర్ మాదిరిగా ఉంటుంది లోపల. అలాగే దీన్ని టేస్ట్ చేస్తే కూడా సేమ్ బటర్ తిన్న ఫీలింగే వస్తుంది మనకు, కాబట్టి దీన్ని బటర్ ఫ్రూట్ అంటారు. ఒక అవకాడో ఫ్రూట్లో మనకు 200 క్యాలరీస్ ఉంటాయి. అందులో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ అంటే గుడ్ ఫ్యాట్ అనమాట. ఇందులో అసలు కొలెస్ట్రాల్ అనేది ఉండదు. హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి మన హార్ట్ ఫంక్షన్కి చాలా మంచిది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో మనకి డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది దీన్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే. కానీ అలాగే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు కంటి సమస్యలు వస్తుంటాయి, కంటి చూపు తగ్గడము అలాంటివి కూడా తగ్గిస్తుంది ఈ బటర్ ఫ్రూట్. దీనిలో ఉండే ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే మనకు ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారకుండా ఫ్యూచర్లో రక్షిస్తుంది అనమాట ఈ ఫ్రూట్. అలాగే మన బాడీని డీటాక్సిఫికేషన్ చేయడానికి కూడా ఈ ఫ్రూట్ ఉపయోగపడుతుంది. ఇందులో వైటమిన్ సి, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కాపర్ కూడా ఉంటుంది. యాంటీ ఏజింగ్కి కూడా యూజ్ అవుతుంది. రేడియంట్ స్కిన్ కూడా ఇస్తుంది అనమాట ఈ బటర్ ఫ్రూట్. దీన్ని ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళ ఫీటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క ఫీటల్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అవకాడో తినడం వల్ల. ఇంకా ఈ అవకాడోని ఎలా తినాలి అంటే దీన్ని బ్రెడ్ స్ప్రెడ్గా తినొచ్చు. అట్లా స్కూప్ చేసుకొని స్పూన్తో అలాగే తినొచ్చు, లేదంటే బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకొని తినొచ్చు, లేదంటే మిల్క్ షేక్ చేసుకొని తాగొచ్చు. చాలా బాగుంటుంది. దీన్ని ఇంకా ఈజీగా తినాలంటే కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ స్ప్రింకిల్ చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని అవకాడోని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. సో ఖచ్చితంగా మీరు ఈ అవకాడోని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ తిన్నా సరిపోతుంది. సో ఇదండి ఇవాల్టి న్యాచురల్ ఫుడ్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.